గుర్తు చేసుకునే రోజుగా చెప్పొచ్చు. అసలు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఏడాది కాలంలో ఎప్పుడు కుదిరినా కుదరకపోయినా బంధుమిత్రులతో కలిసి కొంత సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భంగా మారింది. పురాణాల ప్రకారం కార్తీక వనభోజనాలు. పురాణ కథల ప్రకారం చెప్పాలంటే కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసిన వారి సకల పాపాలు తొలగిపోతాయన్నది పురాణంలోని మాట. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యత అర్థమవుతుంది. ఉసిరి చెట్టు కిందే ఉత్తమం. వనభోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వనభోజనాలకు రకరకాల ఫల, పుష్ప, వృక్షాలు కలిగిన ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసి వంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయట నుండి తెచ్చినవి కాకుండా సాధ్యమైనంత వరకు ఆహార పదార్థాలు వన ప్రదేశంలోనే వండుకోవాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పెట్టి కార్తీక పూజలు చేయాలి. తర్వాత విస్తరాకుల్లో గాని అరిటాకుల్లో గాని అందరూ కలిసి భోజనం చేయాలి. ఇలా అందరూ కలిసి పనిచేయడంలో సహకార స్ఫూర్తి మనకు కనబడుతుంది. స్నేహాన్ని, సమైక్యతను పెంచేదే ఈ వనభోజనాల సంప్రదాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. చెట్టు మొదలు పోసాయి దానికి కొయ్యాల ఇంకా కొద్ది కొద్ది మొత్తానికి వేసేదా అన్నిటి దీంట్లో ఉన్నాయి చూడండి పూలు కవర్ కొన్ని పెట్టామా అక్కడ బాగా పెడితే వెళ్తుంది ప్రశాంతంగా మేడం ఒక నిమిషం అట్లా వెలిగించే డబ్బు ఇట్లా పెట్టుకొని మేము ఫోటో తీసుకుంటాము. అమ్మాయిలు తిక్కురా మీరు అట్లా కూర్చోండి మేడం. పూజ మీరు అట్లా కూర్చోండి. పెట్టుకోండి. మోకాల మీద పెట్టుకోమా, ఒక మోకాల మీద ఇట్లా కూర్చోవాలి. అది బాగా వస్తుంది. అమ్మా నువ్వు కొంచెం ముందు రారా మేడం. మీరు వంకున్న వాళ్ళు కూర్చుని వేస్తే వెనకాల వాళ్ళు బాగా అనిపిస్తారు. మీరు అట్లా వెళ్ళిపోండి సార్. ఈ ట్రైన్ కూడా కొంతమంది వచ్చారు సార్. అంతా ఒకే చోట ఉంటారు. అట్లా అమర్ స్వామి మీరు అడవండి, నేను తీస్తాను కదా. మీరు తీసుకోండి.